ఒక మూకుమ్మడి దాడి జరుగుతోంది మీడియా పైన. మీడియా వాళ్ళకు నచ్చని మీడియాని ఎంత దారుణంగా అటాక్ చేస్తున్నారు అనేది కనబడుతోంది కదా. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాటలతోనూ, జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తిగా ఎలక్షన్ల ముందు క్యాంపెయిన్ కూడా మీడియా మీద క్యాంపెయిన్ చేసేవాడు. ఆ ధోరణి ఇప్పటికీ మారలా. ఇప్పటికీ మీడియా పేర్లు పెట్టి, వ్యక్తుల పేర్లు పెట్టి, మీడియా అధినేతల పేర్లు పెట్టి తన అక్కసంతా వెళ్ళగక్కుతున్నాడు. అది కనబడుతూనే ఉంది. ఆ పార్టీ నాయకులు పేరుని కృష్ణమూర్తి పేరుని నాని దాకా వచ్చింది అది వ్యవహారం. మీడియా మీద దాడి అనేది అంత ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఇదైతే కాదు, సాక్ష్యం అయితే కాదు. వాళ్లకు సొంత మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలు కరపత్రాలాగా ఉన్నాయి. కానీ అవి కూడా మీడియా అన్నట్టుగానే సాగుతున్నాయి కదా అవి కూడా. పోనీ అలాగని ఏమైనా కమ్యూనిస్టు పార్టీల మీడియా లాగా ఏమైనా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాయంటే లేదు. వాళ్ళ దరిద్రం, వాళ్ళ గబ్బంతా ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే మీడియాగా మేము సాక్షి మీడియా అంటున్నాం, లేకపోతే ఇంకో మీడియా పార్టీ పత్రికలను కూడా మేము మాలో కలిపేసుకున్నాం మీడియాలో. ఈ మీడియా మీద దాడుల్ని ఇలాగే కొనసాగిస్తే దీన్ని ఎలాగా ప్రజలు దీన్ని కాపాడుకోవాలి మీడియాని అనేది ఒకటి. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇప్పుడు పేర్ని నాని మాట్లాడిన మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఎవరిని చెడగొట్టుతున్నాయంటే యువతని చెడగొడుతున్నాయి. యువతని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ప్రమాదం ఉంది. యువతని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. యువత ఆ ట్రాక్లోకి వెళ్లకుండా, ఆ మాయలో, ఆ భ్రమలో, ఆ మత్తులో, ఆ హింస దీంట్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి యువతను కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటే ఏంటి దాని అర్థం? ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొకడు మాట్లాడకుండా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వం ఎందుకు అలా రియాక్ట్ అవ్వడం లేదు? ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు, ఎవడరా చెప్పింది నేను ఇటుపోయా ఇంట్లో ఉన్న దమ్మున్నాడు ఎవడో రండి అంటున్నాడు ఆయన. ఈయన నిన్న అక్కడ మాట్లాడి వాళ్ళు ఇంకో చోట మాట్లాడదామని ఈయన బయలుదేరాడు పేరుని నాని. ఇట్లా ఎవరు ఏమీ తగ్గట్లా. ప్రభుత్వమే వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఏంటో తెలియదు నాకు. అదేంటనేది కూడా మాట్లాడదామంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత.